హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 15, 16, 17 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు కోయ సిద్ధాంతి. వీరి యొక్క ఫోన్ నెంబర్ 6303087995. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ధనుస్సు రాశి వారికి మే 15, 16, 17 తేదీల్లో రాజయోగం అనేది పట్టబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ ధనుస్సు రాశి వారి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు. వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొంది ఉంటారు. ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. వీరికి కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ చాలా బాధ్యతగా, శ్రద్ధగా పనిని పూర్తి చేస్తారు. ఈ ధనుస్సు రాశి వారు కుటుంబం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. జీవితానికి సంబంధించి చాలా సమస్యలను వీరు ఎదుర్కొని ఉంటారు. చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతను వీరి భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మ గౌరవం ఎక్కువ, స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. తన అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని వీరు అస్సలు భరించలేరు అని మనం చెప్పుకోవచ్చు. ఆధునికత విద్య పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాల వీరు బాగా రాణిస్తూ ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. అంతరాత్మకి విరుద్ధంగా వీరు ఏ పని కూడా చేయరు అని మనం చెప్పుకోవచ్చు. న్యాయం, ధర్మం, సహధర్మాన్ని ఇవన్నీ పరిగణనలోకి వీరు తీసుకుంటారు. అయితే ఈ రాశి వారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదు అన్న నిందను వీరు భరించాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు జీవితానికి సంబంధించి డబ్బు చాలా సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. వీరు సమయాన్ని అస్సలు వృధా చేయరు. ఎదుటి వారికి కూడా మంచి సలహాలను వీరు ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారి దగ్గర చెయ్యి చాపరు.
ఈ రాశి వారికి మాత్రం ఈ మే 15, 16, 17 తేదీల్లో రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత మారబోతుంది. నక్క తోక తొక్కినట్లే మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే మీకు రాబోతుంది. మీకు రాజయోగం అనేది పట్టబోతుంది. ధనుస్సు రాశి వారి ఇప్పుడు గురు సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు రాజయోగమే సిద్ధిస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. అదృష్ట యోగం కూడా మీకు సిద్ధిస్తుంది. అద్భుతమైన రాజయోగం మీరు పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఇప్పటి నుంచి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలను మీరు ఊహించని లాభాలను పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ధనం అనేది అభివృద్ధి మీకు కాబోతుంది. విశేషంగా ఆర్థిక వ్యవహారాలలో మీరు మంచి లాభాలను, మీరు ఊహించని లాభాలను, రెట్టింపు లాభాలను మీరు పొందబోతున్నారు. ఈ రాశి వారు వివాహం కానటువంటి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు. గురు బలం ఉంటేనే ఏ పని అయినా మనకు జరుగుతుంది. ఈ రాశి వారికి వివాహం కుదిరే అవకాశం, వివాహం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు సంతానం లేని వారికి దైవం యొక్క అనుగ్రహంతో సంతాన ప్రాప్తి ఈ టైంలో కలగబోతుంది. అయితే ఈ రాశి వారు ఆస్తులు, బంగారం కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు భూములు, ఆస్తులు, బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకున్న ఇబ్బందులు అన్నీ ఈ టైంలో తీరిపోయి మీకు రాజయోగం అనేది పట్టబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అయితే నెరవేరబోతుంది. గృహయోగం అనేది వీరికి ఖచ్చితంగా మనకు ఈ టైంలో కనిపిస్తుంది. గురుగ్రహ ప్రభావం వల్ల వీరి గోచార ఫలితాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది. వీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఇది ఒక్క పెద్ద మలుపుగా ఉండబోతుంది. మీరు నమ్మలేని నిజాలుగా ఇవి ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మీ తలరాత మారబోతుంది. మీ కష్టాలు, బాధలు అయితే మొత్తం తీరబోతున్నాయి. మీ యొక్క ఇబ్బందులు అనేవి ఈ టైంలో మొత్తం తీరిపోతాయి. మీకు గురుగ్రహ ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినా మంచి లాభాలే వస్తాయి. ఈ సంవత్సరం అంతా మీకు రాజయోగం అనేది సిద్ధించబోతుంది. ఇప్పుడు గురు సంచారం వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది రాబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే, నక్క తోక తొక్కినట్టే. మీ జీవితానికి సంబంధించి ఈ టైంలో మీరు మంచి మంచి అవకాశాలను అయితే మీరు పొందబోతున్నారు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి మంచి లాభాలు, మీరు ఊహించని లాభాలు అయితే రాబోతున్నాయి. విద్యార్థులకు చాలా బాగుంది.